హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు నేను మన వీడియోలో కిచెన్ని చాలా నీట్గా అలాగే క్లీన్గా ఎలా ఉంచుకోవాలనేది చూపించబోతున్నానండి. అలాగే నేను కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఫ్రైడే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. అయితే మార్నింగ్ అయితే నేను ఎండ వస్తుంది కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. కానీ సడన్గా అయితే వర్షం పడిపోయింది. సరే పర్వాలేదు, బాల్కనీలోనైనా సరే వేసేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను. చూడండి, క్లీనింగ్ స్టార్ట్ చేయకముందు మొత్తం కిచెన్ అంతా ఎలా ఉందో చాలా మెస్సీగా ఉంది కదా. ఎందుకంటే మనం ప్రతి నెల కూడా ఇంట్లో రేషన్ తెచ్చుకున్నప్పుడు అన్నీ క్లీన్ చేసుకుంటాం కదా. నేను కూడా అలాగే ప్రతి నెల క్లీన్ చేస్తానండి. కాకపోతే నాకు కొంచెం 2-3 మంత్స్ నుంచి హెల్త్ బాగాలేదు. మీరు లాస్ట్ వీడియోస్లో కూడా చూసే ఉంటారు. దానివల్ల అయితే నాకు కొంచెం ఈ మధ్య క్లీనింగ్ అయితే అవ్వలేదు. సో అందుకని నేను ఇంకా అలా వదిలేసాను అనమాట. అందుకని కిచెన్ అంతా కూడా నాకే చాలా చిరాగ్గా అనిపించింది. మనకి ఇలా ఉంటే పని చాలా ఎక్కువగా ఉంటుందండి. అసలు పని అయితే త్వరగా అవ్వదు. ఎక్కడ ఏమున్నాయో కూడా మనకి సరిగ్గా తెలీదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అందుకనే మనం ప్రతి నెల కూడా కిచెన్ ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలి. ఆ సరుకులు అవన్నీ కూడా మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలండి. అలా అయితే మనకి తొందరగా పని అయిపోతుంది. మనకి చూడడానికి కూడా వంటగది అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నేను ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. మొత్తం కిచెన్లో ఉన్న డబ్బాలు, వేస్ట్ పేపర్స్ అవన్నీ కూడా నేను తీసేస్తున్నాను. నేను మొత్తం అంతా తీసేసి ఒక దగ్గర పెట్టుకొని అలా చేయనండి. అలా చేస్తే నాకు ఇంకా ఎలా చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని కూడా అర్థం కాదనమాట. సో మొత్తం అంతా కూడా చిరాగ్గా ఉంటుంది. అందుకే ఒక్కొక్కటిగా ఫస్ట్ ఒక్కొక్క కబోర్డ్లో ఉన్న సామాన్లు, పేపర్స్ తీసేసి అవి డస్ట్బిన్లో పెట్టేసి డబ్బాలు అయితే షింక్లో పెట్టేసి స్టార్ట్ చేస్తానండి. అలా అయితే నాకు ఎందుకో ఈజీగా అనిపిస్తుంది. సో నేను అలాగే చేస్తాను. తర్వాత మనకి నేను ఒక వీడియో చేశానండి మన ఛానల్లో, గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడం ఇంత ఈజీయా అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా లైక్స్ వచ్చాయి, వ్యూస్ కూడా బాగా వచ్చాయి. అప్పుడు నేను మీకు చెప్పాను కదా, నేను కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, కిచెన్లో ఉన్న సామాన్లు అవన్నీ ఎంత నీట్గా పెట్టుకుంటాను, ఇదంతా చూపిస్తానని. సో అందుకే ఇప్పుడు నేను మళ్ళీ మీకు వీడియో చేస్తున్నాను. ఇది క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత రేషన్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇంత నీట్గా అయితే ఉంది, చూస్తున్నారు కదా. మిక్సీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. చూడండి ఎంత కొత్త దానిలా కనిపిస్తుందో. కొని అయితే దగ్గర 1 ఇయర్ పైనే అవుతుంది. అయినా కూడా ఈరోజే ఓపెన్ చేసినట్టుగా ఉంది కదా. సో ఎందుకంటే నేను పని అయిపోయిన వెంటనే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటానండి. ఇక్కడైతే నేను పప్పు నానబెట్టానండి, ఇడ్లీకి అలాగే దోశకి. ఇడ్లీ కోసం అయితే పొట్టిపప్పు నానబెట్టాను, దోశ కోసం అయితే గుండుపప్పు నానబెట్టాను, రైస్ కూడా నానబెట్టానండి, నూక కూడా నానబెట్టేసి ఉంచుకున్నాను. స్టవ్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు నేను స్టవ్ ఎలా క్లీన్ చేస్తానని. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడైతే మొత్తం కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయిందండి. నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నాను. డీమార్ట్కి వెళ్ళి అక్కడ నుంచి నెలకి సరిపడే అంటే సామాన్లు అయితే తెచ్చుకున్నాము. అవన్నీ కూడా నేను డబ్బాల్లో వేసేసి నీట్గా అయితే పేర్లు రాసేసుకున్నానండి. పేర్లు ఎందుకు రాస్తున్నానంటే కొన్ని ట్రాన్స్పరెంట్గా ఉంటాయి డబ్బాలు, అవైతే మనకేమి ఇబ్బంది ఉండదు. కొన్ని అయితే మనకి అందులో ఏమున్నాయో తెలియదు కాబట్టి నేను ఒక్కదాన్నే కాదు, ఎప్పుడైనా మా హస్బెండ్ కూడా కిచెన్లో ఏదైనా వర్క్ చేస్తారు కదా, కుకింగ్ చేస్తారు. ఆ టైంలో ఆయనకి ఏవి ఎక్కడ ఉన్నాయో ఇబ్బందిగా పడకుండా ఉండడం కోసం అలా పేర్లు అయితే రాసి పెట్టేసుకున్నానండి. అది అయిపోయిన తర్వాత నేను పప్పు నానబెట్టేశాను కదా, అదైతే నానిపోయింది. ఇది ఈవినింగ్ అండి. అయితే ఫస్ట్ అయితే నేను ఇడ్లీ పప్పు వేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు నైట్ నేను డిన్నర్లోకి ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ అయితే నేను సాంబార్ చేశాను. ఆ సాంబార్ అయితే ఉంది కొంచెం, ఇంకా దానిలోకి ఇంకా ఇడ్లీ సాంబార్ చేసేద్దాం కదా అని చెప్పి ఇడ్లీ కోసం అయితే పప్పు అయితే వేసానండి. పప్పు నలిగిపోయింది. ఇంకా రుబ్బంతా కూడా తీసేసుకుంటున్నాను. తీసేసుకొని అదైతే ఇంకా పక్కన పెట్టేసుకున్న తర్వాత అందులోనే మళ్ళీ నేను
దోస కోసం నానబెట్టుకున్నాను కదా, ఆ పప్పు కూడా వేసేస్తున్నాను. అది రైస్ కూడా వేసేస్తున్నాను. ఎప్పుడు నేను దోస కోసం పప్పు, బియ్యం 2 కలిపి నానబెడతానండి. కాకపోతే నేను ఫస్ట్ పప్పు కొంచెం ఎర్లీగా నానబెట్టేసి ఉంచాను. ఆ తర్వాత రైస్ అయితే వేసాను. ఈ 2 కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే చట్నీ కోసం ఇంక నేను కొబ్బరికాయ అయితే కట్ చేసేసి ముక్కలుగా చేసి పక్కన పెట్టుకున్నాను కదా, కొబ్బరి చట్నీ కూడా చేసేద్దామని చెప్పి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను. ఈ లోపు అయితే నాకు దోసపప్పు వేసాను కదా, అదైతే రుబ్బు అయితే అవుతుంది. ఇక్కడ నేను చట్నీ చేస్తున్నాను. ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం అంటే ఆయిల్ వేసుకుంటున్నానండి. చట్నీ కోసం కాబట్టి ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు. అందులో జీలకర్ర వేసాను, ఒక 7-8 పచ్చిమిర్చి వేసాను. అందులోనే ఒక 4 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. తర్వాత వేరుశనగ గుళ్ళు కూడా వేసి అవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోని మనం కొంచెం అల్లం ముక్క, ఒక 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ చట్నీ రెడీ చేసుకునే లోపు ఇక్కడైతే పప్పు అయితే అయిపోయింది. మొత్తం అంతా కూడా రుబ్బు అయితే తీసేసుకుంటున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కాబట్టి అదంతా ఒక డబ్బాలో తీసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను నేను. అది అయిపోయిన తర్వాత అయితే గ్రైండర్ మొత్తం క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మనకి పని అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనకి అవి నీట్గా ఉంటాయండి. ఎన్ని సంవత్సరాలైనా కొత్త వాటిలాగే ఉంటాయి. అలాగే మనకి పని కూడా తొందరగా అయిపోతుంది. అంటే తర్వాత చేద్దామని మనం పక్కన పెట్టేసామంటే అవి పాడైపోతాయి. మనకి పని కూడా చాలా ఎక్కువైపోతుంది. ఇక్కడైతే నేను మొత్తం అంతా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ చట్నీ కోసం అయితే మొత్తం మిక్సీ చేసేస్తున్నానండి. చట్నీ అయితే మాత్రం చాలా బాగుంది టేస్ట్. ఎప్పుడైనా మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంకా సాంబారు అలాగే కొబ్బరి చట్నీ 2 రెడీ అయిపోయి, సాంబార్ అయితే నేను కొంచెం వేడి చేశానండి. ఎందుకంటే వేడి వేడి సాంబార్ తింటే బాగుంటుంది కదా. అలాగే వేడిగా ఇడ్లీ కూడా చాలా బాగుంది నైట్ డిన్నర్లోకి అయితే. ఇలా మొత్తం అంతా నేను చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే పని మనకి త్వరగా అయిపోవాలంటే మనం అంటే చాలామంది ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటారు, అయినా కానీ ఇంకా పని అవ్వలేదు అని చెప్పేసి అంటారు. మరి అది ఎందుకో నాకైతే తెలీదు. కానీ నేనైతే ఎప్పటికప్పుడు తొందరగా చేసేసుకుంటాను, అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను కాబట్టి నాకు ఈజీ అయిపోతుందండి. పెద్ద కష్టం అనిపించదు నాకు. వంటగది కూడా నాకు చాలా నీట్గా అయితే ఉంటుంది. ఎప్పుడైనా సరే వంటగది మనం నీట్గా ఉంచుకుంటే మనకి తొందరగా అయితే పని అయిపోతుంది, వంట కూడా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇక్కడైతే నేను ఇడ్లీ కోసం రుబ్బు చేశాను కదా, అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ ఇడ్లీ పెట్టుకోవడానికి. అయితే ఇందులో కొంచెం రుబ్బునైతే నేను సపరేట్ చేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలకి ఆ రుబ్బులో నేను కొంచెం క్యారెట్ తురుము వేసి పెడతానండి. ఇది చాలా హెల్దీ పిల్లలకి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మామూలుగా క్యారెట్తో ఏం చేసినా వాళ్ళు అంత ఇష్టంగా తినరు. అందుకని నేను ఇలా ఇడ్లీ రుబ్బులో వేసి కలిపి పెట్టేస్తానన్నమాట. అలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు, టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలకే కాదు మేము కూడా తింటాము. సో అందుకని నేను కొంచెం రుబ్బు అయితే ఎక్కువ వేసి కలుపుతున్నాను. కలిపేసిన తర్వాత నేను ఇడ్లీ రేకుల్లో ఒక 3 ఇడ్లీ ఇలా క్యారెట్తో కలిపినవి ఒక 3 నార్మల్గా పెట్టేస్తానండి. అలాగా పెట్టేసిన తర్వాత పిల్లలకి ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే నేను ఇలా కలిపేసుకున్న తర్వాత దాన్ని నేను ఇడ్లీ రేకుల్లోకి అయితే వేసేస్తున్నాను. చూడండి ఒకసారి నేను ఇడ్లీ రేకుల్లోకి ఎలా వేస్తున్నానో. ఇలా ఒక 3 ఇడ్లీలు అయితే క్యారెట్తో కలిపిని వేస్తున్నాను, ఇంకొక 3 అయితే నార్మల్వి అయితే వేసుకుంటున్నాను. అలా వేసేసుకొని ఇడ్లీ అయితే పెట్టేసుకుంటానండి. అయితే ఇలాగ కిచెన్ని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నాను కదా, కానీ అది చేసుకోవడానికి తగిన ఆలోచన కూడా ఉండాలండి. అంటే ఎలా సింపుల్గా చేసేసుకోవాలి పని ఎప్పటికప్పుడు. అంటే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం కాబట్టి మనం డీప్ క్లీనింగ్ చేసినా కూడా మనకి ఎక్కువ టైం అయితే పట్టదు, తొందరగా అయితే అయిపోతుంది. తర్వాత మనం ప్రతి నెల సరుకులు తెచ్చుకున్నప్పుడే కాదండి, ఏదైనా ఐటెం అయిపోయినప్పుడు దాన్ని వెంటనే మనం క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఉంచుకుంటే మనకు మళ్ళీ సరుకులు వేసుకునే టైంలో కొంచెం తడి క్లాత్ పెట్టి తుడిచేసుకున్నా కూడా మనకి నీట్గా అయితే ఉంటుంది. అలా కాకుండా సరుకులు అయిపోయిన తర్వాత ఆ డబ్బాలన్నీ ఒక పక్కన పెట్టేసి అలా వదిలేస్తే అది జిడ్డు పట్టేసి మనకి క్లీన్ చేసేటప్పుడు మనకి ఎక్కువ టైం పడుతుందన్నమాట. సో ఇక్కడైతే ఇడ్లీ పెట్టేశానండి. ఇడ్లీ అవుతుండగా చట్నీలో పోపు వేసేసాను, సాంబార్ కూడా వేడి చేసేసాను. ఇక్కడ సాంబారు అలాగే చట్నీ 2 రెడీ అయిపోయాయి. సాంబార్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మన ఛానల్లో అయితే నేను సాంబార్ ఎలా చేస్తానో వీడియో పెట్టానండి. మీరు ఎవరైనా చూడలేనట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి.
ఇక్కడైతే ఇడ్లీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఇడ్లీ ఎంత బాగుందో. చాలా మెత్తగా అయితే ఉంటుందండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది ఇడ్లీ చేస్తారు, మరి ఏంటో తెలీదు, కొంచెం గట్టిగా అయితే వస్తాయి. బట్ నేను చేస్తే నాకైతే అనిపిస్తుంది మరి మెత్తగా చేస్తాను ఇడ్లీ. మరి కారణం ఏంటో నాకు తెలీదు. రుబ్బు అది కూడా మనం అంటే చూసుకోవాలండి, నూక ఎంత వేయాలి. రుబ్బు అనేది మనకి గ్రైండ్ చేస్తాం కదా, గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఇడ్లీ పప్పు అలాగే చట్నీకి దోసలకి ఒక కన్సిస్టెన్సీ అనేది ఉంటుందండి రుబ్బు విషయంలో. అది వచ్చేంత వరకు కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. అలా కాకపోతే ఇడ్లీలు అవి కొంచెం గట్టిగా వస్తాయి. ఇక్కడైతే మొత్తం ఇడ్లీ అయితే పెట్టేశాను కదా, మొత్తం తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. ఇంకా డిన్నర్ టైం అయింది. అలాగే మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇంకా ఆయనకి పిల్లలకి కూడా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను. మేము డైలీ నైట్ టిఫినే తినమండి, రైస్ కూడా తింటాము. కాకపోతే ఎప్పుడైనా ఇలా పిల్లలు అడిగేటప్పుడు మాత్రం నేను టిఫిన్ చేస్తాను. అందులోనూ ఈరోజు మధ్యాహ్నం సాంబార్ కాబట్టి ఇంక ఇలా సాంబార్తో ఇలా కొబ్బరి చట్నీ వేసుకొని ఇడ్లీ తింటే బాగుంటుందని చెప్పేసి నేను ఇడ్లీ అయితే చేసేసాను. చాలా బాగా వచ్చిందండి. అప్పుడప్పుడు మనం నైట్ టైం డిన్నర్లోకి ఇలాగా టిఫిన్ తింటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. డైలీ రైసే తింటే అది కొంచెం బోర్గా అనిపిస్తుంది కదా. సో అప్పుడప్పుడు చపాతీ అని ఇలా ఇడ్లీ అని దోశలని వేసుకుంటే పిల్లలకు కూడా బాగుంటుంది, మనం కూడా తినడానికి బాగుంటుంది. ఇక్కడైతే ఇడ్లీ తీసేసాను. తీసేసిన తర్వాత మా పిల్లలిద్దరికీ సాంబార్ వేద్దాం కదా అని చెప్పేసి ఇలా 2 గిన్నెలు తీసుకున్నాను. తీసుకొని అందులో అయితే పిల్లలకి ఇడ్లీలు వేసేసి సాంబారు చట్నీ వేసి ఇచ్చేస్తున్నాను. మా హస్బెండ్కి అయితే అలా కాకుండా సెపరేట్గా ప్లేట్లో ఇడ్లీ వేసి కొబ్బరి చట్నీ వేరేగా సాంబార్ వేరేగా అయితే వేసానండి. మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను. నైట్ డిన్నర్ అయితే మాత్రం చాలా బాగా అయ్యింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇడ్లీలు అయితే మెత్తగా ఉన్నాయి, సాంబార్ వేడిగా, కొబ్బరి చట్నీ కారంగా చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇలా మొత్తం అన్నీ కూడా చేసేసుకుంటానండి. వర్క్ అయితే నాకు సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నాకు ఇంకేం వర్క్ ఉండదు. ఎందుకంటే ఆ గిన్నెలన్నీ కూడా నేను నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంక నాకు తొందరగా అయితే పని అయిపోతుంది. పైగా మనకి ఇప్పుడు పిల్లలకి దసరా హాలిడేస్ కూడా వస్తున్నాయి కదండి. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి కొంచెం టైం ఉంటుంది పని ఏదన్నా చేసుకోవడానికి. ఇప్పుడు ఈ హాలిడేస్లో ఏంటంటే పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి మనకి పని అయితే తొందరగా అవ్వదు. పైగా హాలిడేస్లో పిల్లలు ఏవేవో కోరికలు కోరుతారు కదా, ఏమైనా చేయమని. ఇంకా అప్పుడు పని మరి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకనే నేను హాలిడేస్ ఇచ్చే ముందే అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేకపోతే ఇలాగా రుబ్బు కానీ అన్నీ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వాళ్ళు ఎప్పుడు ఏం అడిగినా మనం తొందరగా అయితే చేసేసుకోవచ్చు. కాబట్టి నా ప్రిపరేషన్స్ అయితే ఇలా ఉంటాయండి. మరి మీరు ఎలా చేస్తారు, మీరు కిచెన్ క్లీనింగ్ ఎలా చేస్తారు, పిల్లలకి హాలిడేస్ ఇచ్చే ముందు మీరు ఎటువంటి ప్రిపరేషన్స్ చేస్తారు, ఏదైనా సరే నాకు కామెంట్ చేయండి. మరి నేను చేసే పని మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.